కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని పురుషోత్తం ఎత్తిపోతల పథకాన్ని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ఎస్వీఎస్ వర్మ సందర్శించారు. సుమారు 100 మంది రైతులు నీటి సంఘం అధ్యక్షులతో ప్రాజెక్టును సందర్శించిన వర్మ గోదావరి జలాలు ఏలేరు జలాశయంలో కలిసే చోట గంగమ్మకు పూజలు చేశారు. విజయనగరం జిల్లా పోసపాటరేగులో మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. నడిపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను హోంమంత్రి అనిత ప్రారంభించారు. ప్రజాప్రతినిధులుగా అనుభవం పెరుగుతున్న కొద్దీ పనితీరు సులభతరమవుతుందని సీఎం చంద్రబాబు నిరంతరం నూతనోత్సాహంతో పనిచేస్తున్నారన్నారు. మన్యం జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్టులో నాదెండ్లకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. రేపటి నుంచి 3 రోజుల పాటు మన్యం జిల్లాలో మంత్రి నాదెండ్ల పర్యటించనున్నారు. ఈ నెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా సాలూరులో ర్యాలీ నిర్వహించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో సాలూరు బోసుబొమ్మ సెక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు గిరిజనులతో కలిసి ర్యాలీ ఏర్పాటు చేశారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా హింసా నృత్యాలు, గిరిజన సంప్రదాయ వేషధారణలతో ఆకట్టుకున్నారు. వైసీపీ రాజకీయాలు చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు మంత్రి పార్థసారథి. రాజకీయాలు హుందాగా ఉండాలని, విధ్వంసకర రీతిలో చేయకూడదని హితవు పలికారు. జగన్ మాటలో అసహనం కనిపిస్తోందన్నారు. కూటమి పాలనతో కక్ష సాధింపు రాజకీయాలు ఉండవన్న మంత్రి సీఎం చంద్రబాబుపై నోరు పారేసుకుంటూ జగన్ రాక్షసానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్థసారథి. తిరుపతి జిల్లా వడమాలపేట గ్రామ పంచాయతీలో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం వడమాలపేట మండలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు రైతుల కోసం అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే భానుప్రకాష్ తెలిపారు. మాజీ మంత్రి రోజాకు ఎమ్మెల్యే భానుప్రకాష్ వార్నింగ్ ఇచ్చారు. దొంగే దొంగ అన్నట్లుగా రోజా అరిస్తే భయపడేవాళ్లు లేరని భానుప్రకాష్ మండిపడ్డారు. నగర్లో ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఇసుక, గంజాయి అక్రమ రవాణా జరిగిందని ఆరోపించారు. ఇందులో రోజా, ఆమె కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉన్నాయన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌస్ వద్ద ఎత్తిపోతలను ప్రారంభించారు. డెలివరీ సిస్టమ్ ద్వారా గోదావరి నుంచి వచ్చిన జలాలు ఉప్పొంగుతున్నాయి. నంది పంప్ హౌస్ నుండి 5వ మోటార్ ద్వారా అధికారులు ఎత్తిపోతలను ప్రారంభించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై సిఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతుంది. 3 అధికారుల కమిటీ సమావేశానికి హాజరైంది. రేపు కేబినెట్కు ఇవ్వాల్సిన కాళేశ్వరం నివేదికపై చర్చిస్తున్నారు. రేపు కాళేశ్వరం కమిటీ నివేదికను కేబినెట్కు సమర్పించనున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సమావేశానికి హాజరయ్యారు. రేపు కేబినెట్ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక రానుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్ కార్యాచరణపై కూడా కేసీఆర్ చర్చిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ వర్గపోరు ఒక్కసారిగా బయటపడింది. మంత్రి వివేక్ చూస్తుండగానే శ్రీకాంత్, నర్సారెడ్డి వర్గాలు గొడవకు దిగారు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీలోని 2 వర్గాల మధ్య ఘర్షణతో రసాభస్గా మారింది. బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఇంటి ఆడబిడ్డలపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తనపై కుట్ర చేస్తోంది బీఆర్ఎస్ పెద్ద నాయకుడు అని ఆరోపించారు. కేసీఆర్కు రాసిన లేఖ బయటకు లీక్ చేసింది ఎవరని నిలదీశారు. సిపిఐ పార్టీ గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు జరిగే మహాసభను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు స్మార్ట్ మీటర్లను అమరుస్తుందని మండిపడ్డారు. వీటిపై వామపక్ష పార్టీలతో కలిసి ఈ నెల 5న ఆందోళన చేస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామన్నారు జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. భీమవరంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మిస్తున్న అగ్నిమాపక కేంద్రానికి ఎమ్మెల్యే పులపర్తి, మండల చైర్మన్ మోషేజ్ రాజు శంకుస్థాపన చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మహమ్మదాబాద్ మండలం బావి చెరువుపల్లి వద్ద భార్య పుట్టింటికి వెళ్లి రాలేదని మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మహమ్మదాబాద్ సచివాలయం ఎదురుగా ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాలయాల్లోకి విద్యా సంఘాల నాయకులు వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని పుట్టపర్తిలో ఏఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన తెలిపారు. పుట్టపర్తి గణేష్ కూడెల్లో సంబంధిత జీవో ప్రతులను దగ్ధం చేశారు. జీవోను క్యాన్సిల్ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలంలో విషాదం జరిగింది. నామాల గ్రామానికి చెందిన జగన్మోహన్ అనే బాలుడు గురుకుల పాఠశాలలో చదువుకోవడం ఇష్టం లేక విషపు గుళికలు మింగారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బెంగళూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట్లోని అన్నగిరినాకల్లో మహిళలు ఆందోళన చేశారు. మాకు ఈ రేషన్ బియ్యం వద్దని 4 నెలలుగా నాసిరకం రేషన్ బియ్యం ఇస్తున్నారంటూ నిరసన తెలిపారు. నాసిరకం బియ్యం తిని అనారోగ్య పాలవుతున్నామని, రేషన్ బియ్యం వండుకుని తింటుంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. కేవలం బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్నారు. పప్పులు ఉప్పులు మాకు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం బిందు నగర్కు చెందిన మహిళ దారుణ హత్యకు గురైంది. సన్నక్క అనే వివాహిత మదిరిగి రోడ్లు సమీపంలో తలపై కట్టెతో మోది గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు తెలుస్తోంది. హత్యకు గురైన సన్నక్కకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సన్నక్క మృతికి గల కారణాలు పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. నంద్యాల జిల్లా బీరువోలు గ్రామానికి చెందిన మహిళ చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి డిమాండ్ చేశారు. మహిళకు అబార్షన్ చేసి ఆమె చావుకు కారణమైన భర్తకు అందుకు సహకరించిన లారీ ఓనర్ అలాగే ఆర్ఎంపీ డాక్టర్పై కేసులు నమోదు చేసిన సీఐని బైరెడ్డి రాజశేఖర రెడ్డి మెచ్చుకున్నారు. ఆడపిల్లను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. లిక్కర్ కేసులో మాజీ సీఎం జగన్ అరెస్టు కావడం ఖాయమని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఇది పెద్దదని ఆయన ఆరోపించారు. మద్యం షాప్లో క్యాష్ తీసుకుని అమ్మకాలు చేశారన్నారు. దీనిపై విచారణ జరుగుతుందని, స్కామ్ చేసిన వాళ్లు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారని భరత్ తెలిపారు. మాజీ మంత్రి అప్పలరాజుపై ఎమ్మెల్యే శిరీష ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వంపై ఓ వికలాంగుడితో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వికలాంగుడు బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు శిరీష. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం చిన్న శంకర్లపూడిలో ఇటీవల అగ్ని ప్రమాదంలో నిరాశ్రులైన బాధిత కుటుంబాలను జనసేన నేత ముద్రగడ క్రాంతి పరామర్శించారు. ఒక్కొక్క కుటుంబానికి 25 కిలోల రైస్ బ్యాగ్, నిత్యావసర సరుకులు అందజేశారు. బాధిత కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున 30,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఖానాపూర్ పాదయాత్రకు రావడం అభినందనీయమని ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంబాబు అన్నారు. అయితే జనహితం అనేది జనులకు శ్రేయస్కరంగా ఉండాలి, కానీ జనహితంలో విద్యార్థులు లేరా అని ప్రశ్నించారు. మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు విద్యార్థులు, నిరుద్యోగులు మద్దతు తెలపాలంటే ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని నొక్కి వక్కాణించారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు కాస్త 420 హామీలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్మల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి శర్మిల, ఎక్సైజ్ సీఐ రంగస్వామి అధికారులు జూపల్లికి ఘనస్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రధాని మోదీ పాలనలో సాధించిన ప్రగతిని, చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీలను ప్రజలకు వివరించారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ అమలు చేయడంతో రైతులు ఎక్కువగా ధాన్యం పండిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కమలాపురంలో మల్లు భట్టి విక్రమార్క గోదాముల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా జలాల లెఫ్ట్ కెనాల్ నుంచి వచ్చే జలాల ద్వారా పంటలు పండించుకుంటున్నామన్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి జగదీష్ రెడ్డి జోహార్లు చెప్పారు. కేసీఆర్ శత్రువులైన రేవంత్, రాధాకృష్ణలో తన గురించి మాట్లాడిన మాటలనే మరొకసారి కవిత వల్లెవేసిందన్నారు. మహాసంపర్క అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్తామని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఏఐ గెస్ట్ హౌస్లో ఇందుకు సంబంధించిన కరపత్రం విడుదల చేశారు. బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తే బీజేపీ ఎప్పుడు చూస్తూ ఊరుకోబోదన్నారు. వికారాబాద్ జిల్లా పరిగివాగు బ్రిడ్జి ప్రమాదకర స్థితిలో ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రోడ్డు పూర్తిగా కుంగిపోవడంతో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉంటుందంటున్నారు. బండల లోడుతో ఉన్న ఓ లారీ బ్రిడ్జి మధ్యలో ఆగిపోవడంతో వాహనాలని ఒకవైపు నుండి వెళ్తున్నాయి. దీంతో ఎక్కువ బరువు పడటంతో రోడ్డు కొద్దిగా కుంగిపోవడం మొదలుపెట్టింది. దీంతో వాహనదారులు బ్రిడ్జిపై నుండి భయంగా ప్రయాణిస్తున్నారు. తెలంగాణలో గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోయిందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగపేట సాయినగర్ కాలనీలో మాజీ కార్పొరేటర్ పెద్దబావి శ్రీనివాసరెడ్డితో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పతనం అయిపోయిందని, ఉపాధి లేక చాలామంది యువకులు గంజాయికి అలవాటు పడుతున్నారని ఆమె తెలిపారు.
బోడుప్పల్లోని బంగారు మైసమ్మ దేవాలయంలో జరిగిన బోనాల వేడుకలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. బంగారు మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల వేడుకలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్స్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులను ఆయన అభినందించారు. క్రీడలకు వయసుతో సంబంధం లేదని, ఆరోగ్యవంతమైన జీవితానికి క్రీడలు ఆడటం చాలా మంచిదన్నారు. అనంతరం పలు క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ మెడల్స్ ప్రదానం చేశారు. ప్రభుత్వ భూములు అమ్మటానికి వీల్లేదని, వాటిని గురుకులాలు, బీసీ హాస్టల్లో సొంత భవనాలకు ఉపయోగించాలని బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో నీలం వెంకటేష్ అంజీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. హాస్టళ్ల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం మార్చుకోవాలని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. దేశ రక్షణలో అమరులైన సైనికుల త్యాగాలు, దేశాభివృద్ధికి అంకితభావంతో కృషి చేసిన శాస్త్రవేత్తలకు గౌరవార్థం హైదరాబాద్లో కార్యక్రమం నిర్వహించారు. ఏబీఆర్ఎస్ఎం తరఫున వాయిస్ ఆఫ్ హైదరాబాద్ అకాడమిషియన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్య వైఖరి బయటపడింది. సాంకేతిక లోపాలను అలుసుగా తీసుకుని ఇష్టానురీతిగా వ్యవహరిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. కొంతమంది వారి స్థానంలో వేరొకరితో అటెండెన్స్ కోసం సెల్ఫీ ఫోటో తీస్తున్నారని అంటున్నారు. విధుల్లో 33 మంది కార్యదర్శులు నిర్లక్ష్యంగా ఉన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించి వీరిపై కలెక్టర్కు నివేదిక ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం పానంచెర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వలేదని సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి నిరసన వ్యక్తం చేశాడు. అధికారులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి తనకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. వరంగల్ మామునూరులో పీటీసీలో పోలీసు డ్యూటీ మేటు 2025 ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ జితేందర్, జైళ్ల శాఖ డీజీపీ సౌమ్య మిశ్రా పాల్గొన్నారు. పోలీసులు వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించినప్పుడే ప్రజలకు న్యాయం అందించగలుగుతామన్నారు. డ్యూటీ మీట్ స్ఫూర్తితో రాబోయే జాతీయ పోలీసు డ్యూటీ మీట్లో మరిన్ని పథకాలు సాధించాలని, డ్యూటీ మీట్తో పోలీసులు నైపుణ్యం, మరిన్ని మెలకువలతో మెరుగైన పోలీసింగ్ను అందించగలుగుతారని తెలిపారు. త్వరలోనే జైళ్ల విభాగంలో కూడా రాష్ట్ర స్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో దారుణం చోటు చేసుకుంది. సామర్లకోటలోని సీతారామ కాలనీలో తల్లి, 2 కూతులను గుర్తు తెలియని వ్యక్తులు తలపై కొట్టి చంపారు. మృతులు మాధురి, పుష్పకుమారి జెస్సీలో గుర్తించారు. భర్త నైట్ డ్యూటీకి వెళ్లి వచ్చేసరికి భార్య, పిల్లలు విగతజీవులుగా పడి ఉండటం చూసి ఆవేదన వ్యక్తం చేశారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ములుగు జిల్లాలో భారీగా కలప పట్టుబడింది. ఛత్తీస్గఢ్ నుంచి వెంకటాపురం మీదుగా అక్రమంగా 2 లారీల్లో తరలిస్తున్న 16 టేకు దిమ్మలను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన టేకు కలపను మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయానికి పోలీసులు తరలించారు. ఇడుపులపాయ ట్రిపుల్ విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ట్రిపుల్ మెస్సుల్లో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తనిఖీలు చేపట్టారు. ఆందోళన గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మెస్సుల్లో నాసిరకం బియ్యం, నీళ్ల పాలను గుర్తించి అధికారులను భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి నిలదీశారు. నాసిరకం ఆహారాన్ని సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆక్రమణదారుల నుండి తమ భూములను కాపాడాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లోని శివకోట్లో రైతులు ఆందోళన చేశారు. రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని, గతంలో తాము నాటిన చెట్లను తొలగించి ఆక్రమణదారులు కొబ్బరి మొక్కలో పాతటంపై రైతులు మండిపడ్డారు. కాయలు కాసే చెట్లను తొలగించి అదే స్థానంలో కొబ్బరి మొక్కలో పాతటంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్కి ఫిర్యాదు చేశామని తెలిపారు. మంత్రి నారాయణ విదేశీ పర్యటన ముగిసింది. 7 రోజుల పాటు సింగపూర్, మలేషియాలో మంత్రి పర్యటించారు. ఇవాళ సాయంత్రం విజయవాడకు ఆయన చేరుకోనున్నారు. అమరావతి నిర్మాణానికి అనువైన పద్ధతులను మంత్రి నారాయణ అధ్యయనం చేశారు. సింగపూర్, మలేషియాలోని బెస్ట్ ప్రాక్టీసెస్ అమరావతి నిర్మాణంలో ఉపయోగించే ఆలోచనలో మంత్రి ఉన్నట్టు తెలుస్తోంది. విశాఖ భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించాలని మంత్రి అనగాని సత్యప్రసాద్కు స్పీకర్ అయ్యన్న పాత్రుడు లేఖ రాశారు. మాజీ సైనికుల భూముల ఎన్ఓసీ జారీలో అక్రమాలపై కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపణలు చేశారు. మూర్తి యాదవ్ ఆరోపణల నేపథ్యంలో ఎన్ఓసీ ప్రక్రియపై విచారణ జరిపించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరుతున్నారు. విశాఖ పెందుర్తిలోని విఎంఆర్డీఏ కన్వెన్షన్ ప్రారంభోత్సవంపై కార్పొరేటర్ ముమ్మన అసహనం వ్యక్తం చేశారు. శిలాఫలకంపై స్థానిక కార్పొరేటర్ ముమ్మన దేముడు పేరు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. కన్వెన్షన్ సెంటర్ ప్రారంభానికి కనీసం ఆహ్వానం పంపించలేదని మండిపడ్డారు. ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకంపై తన పేరు కూడా వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భీమవరం రైతు బజార్ను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు బజార్లో స్టాల్స్ను పరిశీలించి కూరగాయల ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్లో ఏవైనా సమస్యలు ఉన్నాయని వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్ వెనుక వైపు కూడా గేట్లు ఏర్పాటు చేస్తే ట్రాఫిక్కు ఇబ్బంది ఉండదని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. శ్రీశైలం పుష్కర స్నానఘాట్ వద్ద వరద నీటి ఉధృతికి కొట్టుకుపోయిన వ్యక్తిని మత్స్యకారులు ప్రాణాలతో కాపాడారు. వరద నీటిలో కొట్టుకుపోతున్న భక్తుడిని హుటాహుటిన బుట్టలో వెళ్లి చాకచక్యంగా పట్టుకుని ఒడ్డుకు తెచ్చారు. హైదరాబాద్కు చెందిన భక్తులు వరద నీటిలో కొట్టుకుపోవడాన్ని చూసిన స్థానికులు భక్తులు భయాందోళనకు గురయ్యారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విభేదాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేదే లేదని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. నంద్యాల జిల్లా ఆలగడ్డలో గంగుల విజేంద్రారెడ్డి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తమ ఎర్రగుడిదిన్నె గ్రామానికి వచ్చి బ్రిడ్జి శంకుస్థాపన చేశారని తెలిపారు. ఆమె అధికారంలో ఉన్నప్పుడు తమ గ్రామాన్ని వైసీపీ వారు పట్టించుకోలేదని విమర్శలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలోని బోరుగులపట్టి వీధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. సంజీవరాయుడు అనే వ్యక్తి ఇంట్లో 4,50,000 రూపాయల నగదు, 4 తులాల బంగారం దోచుకుని వెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. విశాఖ పెందుర్తిలో 73 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు జనసేన నేత పంచకర్ల రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. అనంతరం 8 కోట్లతో నూతనంగా నిర్మించిన VMRDA కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో లక్షల్లో డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న ప్రజలకు ప్రభుత్వ నిధులతో నిర్మించిన కళ్యాణ మండపం అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. విశాఖ మహారాణిపేట ఆంధ్ర యూనివర్సిటీ మహిళా హాస్టల్లో పాము కలకలం రేపింది. జీవీఎంసీ సమాచారంతో వచ్చిన స్నేక్ క్యాచర్ పామును పట్టుకున్నారు. హాస్టల్లో ఫ్లోరింగ్ లేకపోవడం, గోడలకు ఎలుకలు కన్నాలు పెట్టడం, శానిటేషన్ సరిగ్గా లేకపోవడంతో పాము వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో భయపడుతూ నిద్రపోవలసి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి ఎంపీడీఓ ఆఫీస్ వద్ద జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి విడత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, బుడ చైర్మన్ తెంటూ లక్ష్మీనాయుడు పాల్గొన్నారు. గత ప్రభుత్వ పాలనలో రైతులు సంక్రాంతి పండుగ చేసుకోలేనంత దౌర్భాగ్య పరిస్థితి ఉండేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ధాన్యం ఇచ్చిన రోజే డబ్బులు అకౌంట్లో పడటం జరుగుతుందన్నారు. కడప జిల్లా గొల్లపల్లి దర్జీపల్లి గ్రామంలో వైసీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం రెవెన్యూ కార్యాలయంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. కాలానుగుణంగా నూతన టెక్నాలజీని వినియోగించి వ్యవసాయం చేయడం ద్వారా రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించారు. ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో నేరుగా నిధులు జమయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు అయ్యన్న పాత్రుడు. అనంతపురం జిల్లా సెట్టూరులోని యాటకల్లులో దొంగలు హల్చల్ చేశారు. గ్రామ సమీపంలో చెత్త సేకరణ కేంద్రం వద్ద ఉన్న గ్రామ మోటార్ పంప్ సెట్ను దొంగిలించడానికి ప్రయత్నించారు. కరెంటు కట్ చేసి ఎత్తుకెళ్లే సమయంలో రైతులు గమనించి ప్రశ్నించగా 3 యువకులు బెదిరింపులకు దిగారు. రైతులు సమాచారంతో అక్కడికి వచ్చిన గ్రామస్తులు గట్టిగా అడగడంతో దొంగతనానికి వచ్చినట్లు ఒప్పుకున్నారు. దొంగతనానికి పాల్పడిన వారిని విచారించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసుల్ని కోరారు. అనంతపురం జిల్లా గుంతకల్లోని హనుమాన్ సర్కిల్లో వాహనాల తనిఖీ చేపట్టారు పోలీసులు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐ ఏపీ మస్తాన్, 1 టౌన్ ఎస్ఐ కొండయ్య పాల్గొన్నారు. వాహనదారులను క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ ధరించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించామని తెలిపారు. మత్తు పదార్థాలతో ఎవరు ప్రయాణించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గజం భూమి కోసం 60 ఏళ్ల వృద్ధుడిని హతమార్చిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్లో చోటు చేసుకుంది. వేంపల్లి గ్రామానికి చెందిన సకినపల్లి కాశీరాం, నానం హనుమండ్లు పక్క ఇంట్లో ఉంటున్నారు. అయితే కొన్నేళ్లుగా వీరిరువురు ఇంటి మధ్యలో గజం భూమి కోసం గొడవలు జరుగుతున్నాయి. భూమి కోసం కాశీరాంపై కక్ష పెంచుకున్న నానం హనుమండ్లు తన కొడుకు రాకేష్తో కలిసి అతనిపై హత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పెద్దముల్లోని గొట్టపల్లిలో మోడల్ స్కూల్లో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అయితే తాజాగా స్కూల్ ప్రిన్సిపల్ ఎలాంటి అనుమతులు లేకుండా అశోక్ చెట్లను నరికివేశారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు ప్రిన్సిపల్పై మండిపడుతున్నారు. అడిగితే మా సొసైటీ నుండి అనుమతులు ఉన్నాయని మొహం చాటేస్తున్నారని అన్నారు.
బీసీ డిక్లరేషన్లో బీసీలకే న్యాయం చేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీసీ సంక్షేమంపై ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. 42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ మద్దతు పలికిందని, అసెంబ్లీలో బిల్లు పాస్ అయిందని తెలిపారు. తెలంగాణ సీఎం, కర్ణాటక సీఎం రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి బాధ్యత నిర్వర్తించకుండా కేంద్రంపై నెపం నెడుతున్నారని అన్నారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన బీజేపీ మహాధర్నాలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లా ఇందిరానగర్లోని ప్రభుత్వ పాఠశాలను ఆర్టీఐ కమిషనర్ పివి శ్రీనివాసరావు తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం తింటూ సమస్యలను అడిగి విద్యార్థుల్ని తెలుసుకున్నారు. టాయిలెట్స్, నీటి వసతులను పరిశీలించి పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. పాఠశాల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం ఏర్పాటు చేయాలన్నారు. సమాచార హక్కు చట్టం గురించి సంబంధిత ప్రతి విషయం మీకు తెలిసి ఉండాలని అన్నారు. దేవుడి మీద ఉన్న అతి ప్రేమతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో చోటు చేసుకుంది. పూజా జైన్ అనే మహిళకు భర్త, 2 పిల్లలు ఉన్నారు. నిత్యం ధ్యానంలో ఉండి ఆత్మార్పణ చేసుకుంటే దేవుడికి దగ్గరవుతామని శ్రీకృష్ణ గాండేయర్ అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు పూజా జైన్ రాసిన లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హిమాయత్ నగర్ పోలీసులు. హైదరాబాద్లోని అత్తాపూర్లో మైనర్లు వీరంగం సృష్టించారు. తాగిన మత్తులో కారును వేగంగా నడుపుతూ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి కారు బోల్తా పడింది. కారులో ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. మైనర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు గాయపడిన క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దేశంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు లైట్లు వెలగకపోవడంతో పర్యాటకులు విమర్శలు గుప్పిస్తున్నారు. కృష్ణానది నుంచి వరద ఉధృతి ఎక్కువగా రావడంతో నాగార్జున సాగర్ డ్యాం క్రస్ట్ గేట్లను తెరిచారు. ప్రధానంగా 11, 12, 13వ నెంబర్ క్రస్ట్ గేట్లపైన ఉన్న విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో పర్యాటకులు ఫైర్ అవుతున్నారు. వీధి కుక్కల దాడిలో బాలుడు గాయపడ్డ ఘటన ప్రకాశం జిల్లా బాగోలు గ్రామంలో జరిగింది. 8 సంవత్సరాల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 3వ తరగతి చదువుతున్న సృజన్ కుమార్పై ఇప్పటి వరకు 3 సార్లు కుక్కలు దాడి చేశాయని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి, డ్రగ్స్, నల్లబెల్లం, గంజాయి మొక్కలను పోలీసులు పట్టుకున్నారు. కోనార్క్ ఎక్స్ప్రెస్లో భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా తీసుకొచ్చిన గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. కేసు నమోదు చేసి సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించామన్నారు. బనగచర్ల ప్రాజెక్టు అంశంపై మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో నీటి లభ్యత దృష్ట్యా 967 టీఎంసీలు తెలంగాణకు, 531 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన తర్వాత ఆ నికర మిగులు జలాలు తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలని వివరించారు. మాదాపూర్లోని శిల్పారాములో 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. చేనేత రంగం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. చేనేత రంగానికి మోదీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. గడిచిన 2 రోజులుగా సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ జగన్మోహన్ రెడ్డి పైన పడి ఏడుస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. సింగపూర్ వెళ్లి వచ్చాక ఏమి సాధించారో చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. తండ్రికి మించి కొడుకు అబద్ధాలు ఆడుతున్నారని, నారా లోకేష్ బరువు మాత్రమే తగ్గారు తప్ప బుద్ధి మాత్రం పెరగలేదంటూ సెటైర్ వేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఆదేశాల మేరకు కదిరి టౌన్ పోలీసులు, రూరల్ పోలీసులు సంయుక్తంగా పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 72,000 రూపాయల నగదు, 8 బైక్లు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేసినట్లు కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. ములుగు జిల్లాలో భారీగా కలప పట్టుబడింది. ఛత్తీస్గఢ్ నుంచి వెంకటాపురం మీదుగా అక్రమంగా 2 లారీల్లో తరలిస్తున్న 16 టేకు దిమ్మలను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన టేకు కలపను మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయానికి పోలీసులు తరలించారు. ఆక్రమణదారుల నుండి తమ భూముల్ని కాపాడాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లోని శివకోటలో రైతులు ఆందోళన చేశారు. రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని, గతంలో తాము నాటిన చెట్లను తొలగించి ఆక్రమణదారులు కొబ్బరి మొక్కలు పాతడంపై రైతులు మండిపడ్డారు. కాయలు కాసే చెట్లను తొలగించి అదే స్థలంలో కొబ్బరి మొక్కలు పాతటంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్కి ఫిర్యాదు చేశామని రైతులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా హుడిహత్నూరులో దారుణం జరిగింది. బస్టాండ్లో గల మరుగుదొడ్ల నిర్వాహకుడిపై కత్తితో మెడపై విచక్షణారహితంగా దాడి చేసి దుండగుడు పరారయ్యాడు.
స్థానికుల సమాచారంతో పోలీసులు రిమ్స్కు తరలించారు. అతని వద్ద ఉండే గోలు అనే బీహార్కు చెందిన యువకుడే ఈ హత్యాయత్నానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని వాసవి మాత ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంబాబు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థుల ఫీజులు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పైన ఆధారపడి చదువుకుంటున్నారని 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భువనగిరిలో లారీ బీభత్సం సృష్టించి జగదేపూర్ చౌరస్తాలో లారీ అదుపు తప్పి దుకాణాల మీదకు దూసుకెళ్లడంతో 2 ప్రాణాలు కోల్పోయారు. ఓ మృతుడిని రాజుపేట మండలం కూరారం గ్రామానికి చెందిన రామకృష్ణ గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. గజ్వేల్ నుంచి వస్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ అతివేగంగా ఉన్న పాన్ షాప్లోకి దూసుకువెళ్లింది. 2 వ్యక్తులు లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3 వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా జిల్లా ఆసుపత్రికి తరలించారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలో వివాహితుల సంబంధం పెట్టుకున్నారని ఓ జంటను గ్రామస్తులు స్తంభానికి కట్టేసి కొట్టారు. నాయకుని వాడి తండాకు చెందిన వివాహితతో అదేదిపల్లికి మండలం బాలాజీ తండాకు చెందిన రమేష్ గత కొంతకాలంగా వివాహితుల సంబంధం పెట్టుకున్నాడు. వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న గ్రామస్తులు స్తంభానికి కట్టేసి చితకబాదారు. 3 రోజుల క్రిందట జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో కొందరు పెట్టడంతో వైరల్గా మారింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కన్న కొడుకుపై తల్లి రాయితో దాడి చేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మారివేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న రాజుపై తల్లి దాడి చేయడంతో తలకి తీవ్ర గాయమైంది. దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హనుమకొండ జిల్లా నయీం నగర్లో ఎస్ఆర్ కాలేజీలో విషాదం చోటు చేసుకుంది. క్లాస్ రూమ్లో ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్లో ఉంటూ మిట్టపల్లి శివాని ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే తనకు చదువు అర్థం కావట్లేదంటూ సూసైడ్ నోట్ రాసింది. తల్లిదండ్రులు పిల్లలను చదివించే ముందు ఏం చదువుతున్నారో అడిగి అడ్మిట్ చేయండి అంటూ శివాని సూసైడ్ నోట్ రాసింది. బాచ్పల్లిలో కిడ్నాప్కు గురైన బాలికను పోలీసులు రక్షించారు. ఒడిశాకు చెందిన బాలికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి బాచ్పల్లి ఇందిరమ్మ కాలనీలో గల ఓ గదిలో బంధించారని పోలీసులు తెలిపారు. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా బాచ్పల్లి పోలీసులు బాలికను కిడ్నాపర్స్ నుంచి విడిపించారు. అనంతరం బాలిక సేఫ్ కస్టడీ కోసం సోరారంలోని సఖీ సెంటర్కు తరలించారు. ఆ తర్వాత పేరెంట్స్కు బాలికను అప్పగించారు. కులాలను రాజకీయ నేతలు ఓటు బ్యాంక్గా వినియోగించుకుంటున్నారు తప్ప వారి సంక్షేమానికి పాటుపడటం లేదని తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పటేల్ యూత్ ఫోర్ వ్యవస్థాపకులు కొత్త లక్ష్మణ్ పటేల్ అన్నారు. బీసీ సామాజిక వర్గంలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపులను ఇప్పటికే ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. దివంగత నేత కాకా వెంకటస్వామి కుటుంబం పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసింది తప్ప ఏనాడు అవినీతికి పాల్పడలేదని కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. మంత్రి పదవి చేపట్టి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి మొదటిసారిగా వచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికి భారీ ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా పోలీసు గ్రౌండ్లో మాస్టర్స్ కప్ టోర్నీ క్రికెట్ పోటీలు ఫైనల్స్ ముగిశాయి. భారత రైజింగ్ ఫౌండేషన్ జై కిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో అడ్మిషన్ ఎస్పీ మురళీకృష్ణ, బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పాల్గొన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్లో తూర్పు పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల నుంచి టీంలు పాల్గొన్నాయి. విన్నర్స్గా లెజెండ్స్ ఆఫ్ గోదావరి కప్స్, రన్నరప్స్గా జేకే సాగ్వేర్ టీం నిలిచాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలన్నారు. కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ జనసేన వీర మహిళల కోసం రావులపాలెం పద్మశ్రీ థియేటర్లో ప్రత్యేక షో వేశారు. నియోజకవర్గ పరిధిలోని సుమారు 600 మంది మహిళలు స్వచ్ఛందంగా వచ్చి సినిమాను తిలకించారు. జై జనసేన అంటూ మహిళలు థియేటర్లో కేరింతలు కొట్టారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జిల్లా జనసేన అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు నూతన జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అన్నదమ్ముల వలె కలిసి పనిచేయాలని సూచించారు. లేదంటే అధిష్టానం దృష్టిలో పెట్టి తగు చర్యలు తీసుకోవటం తప్పదని హెచ్చరించారు. పార్టీలో కుమ్ములాట్లుంటే ఎదుటివారికి లోకువైపోతామని పంచకర్ల రమేష్ బాబు అన్నారు. కలిసికట్టుగా పనిచేస్తే అధినాయకుడిని విమర్శించే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పవచ్చని అన్నారు.